హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. లాస్ట్ క్లాస్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామింగ్ కోడ్ ఎలా రాయాలి, ఆ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతకంటే ముందు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదే విధంగా ఈ రోజు కూడా ఏరియా ఆఫ్ ది సర్కిల్ ప్రోగ్రామింగ్ కోడ్ ఎలా రాయాలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. రాసినటువంటి ప్రోగ్రామ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది కూడా మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతకుముందు మనం చేయాల్సింది ఏంటంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటి, దాని గురించి మనం తెలుసుకోవాలి. ఏ ప్రాబ్లం అయినా సరే ముందు దాని గురించి తెలుసుకున్న తర్వాత ప్రాసెస్ చేయాలి. మనలో ఉన్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ముందు రెడీ అయిపోతాం చేయడానికి, కానీ దాని గురించి తెలుసుకోం. దానివల్ల ఏంటంటే మనం ఎందులో కూడా సక్సెస్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటి, సర్కిల్ యొక్క ఏరియాని ఎలా కొనుక్కోవాలనే దాని గురించి ఫస్ట్ ఒక థియరిటికల్గా మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు కోడింగ్ ఎలా రాయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ముందు ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే నీకేం తెలియదు, అప్పుడు దీని మీద నువ్వేం కోడింగ్ రాస్తావు. సో మీకు క్లియర్గా ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు కోడ్ రాసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే ఇది సర్కిల్ కదా. సో ఈ సర్కిల్ ఎంత ప్లేస్ని ఆక్రమించుకుంది, ఈ సర్కిల్ యొక్క ఏరియా ఎంత కనుక్కోవాలి. సో ఈ సర్కిల్ ఎంత ప్లేస్ని ఆక్రమించుకుంది తెలియాలంటే దీనికోసం ఒక ఫార్ములా ఉంది. ఏంటి, ఏరియా సర్కిల్ అంటే పై తెలుసు కదా, పై ఆర్ స్క్వేర్. ఇది ఫార్ములా అనమాట. ఈ సర్కిల్ యొక్క ఏరియాని కనుక్కోవడం కోసం ఇది ఫార్ములా. సో దీన్ని డివైడ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ అనమాట. సో ఇది ఫార్ములా. సో ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే పై అంటే పై వాల్యూ ఎంత, పైకి ఒక వాల్యూ ఉంది కదా. సో పై యొక్క వాల్యూ ఎంత 3.14 అనమాట. సో ఆర్ ఎంత, ఆర్ అంటే ఏంటి రేడియస్, అవునా. ఆర్ అంటే ఏంటి రేడియస్. మనకు ఆ రేడియస్ తెలుసుకుంటే చాలు. ఈ రేడియస్ ఫర్ సపోజ్ 5 ఉందనుకోండి, 5 ఉందనుకోండి. సో రేడియస్ 5 తీసుకుంటాం. సో ఆర్ స్క్వేర్ కదా. సో మళ్ళీ రేడియస్ 5. సో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఈ ఫార్ములాలో సబ్మిట్ చేస్తే మనకి ఈ ఏరియా ఆఫ్ ది సర్కిల్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకేనా, కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ ఫార్ములాలను అందులో సబ్మిట్ చేసేయండి. పై ఇంటూ ఆర్ పై అంట 3.14 ఇంటూ రేడియస్ ఎంత 5. సో దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటో తెలిసింది. అది ఎలా కనుక్కోవాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటో తెలిసింది. సో అందులో వాల్యూస్ని ఇస్తే ఆ వాల్యూస్ని మనకు అందులో రేడియస్ మనం కనుక్కుంటే ఆ రేడియస్ని ఆ ఫార్ములాలో అప్లై చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇది ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఇలా సాల్వ్ చేయాలి. సో ఒక సర్కిల్ యొక్క ఏరియాని కనుక్కోవడం అంటే ఈ విధంగా మనం కనుక్కుంటాం అనమాట. అర్థమవుతుందా. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దీని ఆధారంగా ఇప్పుడు మనకు కోడ్ రాయాలన్నమాట. సో మనకు తెలిసిపోయింది కదా. సో ఫార్ములా తీసుకుంటాం, మనకు ఐడియా వచ్చింది ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఎలా కట్టాలో ఐడియా వస్తుంది. సో ప్రతిసారి మాన్యువల్గా ఇవ్వాలంటే కష్టం కదా. సో అప్పుడు మనకి సింప్లిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలి, కోడ్ రాసుకోవాలి, ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఆ ప్రోగ్రామ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో ఇప్పుడు మనకి ఐడియా మనకి రావాలి. సో అది ఎలా బిల్డ్ చేయాలో, కోడ్ ఎలా రాయాలో మీకు లైన్ టు లైన్ రాసి అది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో యూనివర్సల్గా రాస్తాను కోడ్ కూడా. అంటే వన్స్ ఒకసారి మీరు కోడ్ రాస్తే అది ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. అలాగే రాయాలి మనం కోడ్ రాస్తే. అదే విధంగా నేను కోడ్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైన్ టు లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, వీడియోని ఎండ్ వరకు చూడండి తప్పకుండా, మిస్ చేయకుండా. సో ఇప్పుడు కోడ్ ఎలా రాయాలో మీకు చూపిస్తాను ఏరియా ఆఫ్ ది సర్కిల్ది. ఓకేనా.
సో ఇది ఏరియా ఆఫ్ ది సర్కిల్ యొక్క ప్రోగ్రామింగ్ అనమాట. సో కోడ్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవడం కోసం కోడ్ ఇలా రాస్తారు, యూనివర్సల్గా కోడ్ ఇలా రాస్తారు అనమాట. మాన్యువల్గా అయితే చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైనా సరే మనం ఏ కోడ్ రాసినా సరే యూనివర్సల్గా ఉండాలి. వన్స్ ఒకసారి కోడ్ రాసామంటే అది ఎవరైనా సరే ఎక్కడైనా సరే యూస్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా? సర్కిల్ యొక్క ఏరియాను కనుక్కోవడానికి కోడింగ్ అనేది ఇలా రాస్తారనమాట, ప్రోగ్రామింగ్ అనేది ఇలా రాస్తారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు దీన్ని మీకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు విఎస్ కోడ్లో కానీ విఎస్ కోడ్ సాఫ్ట్వేర్లో కానీ మీరు కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే డైరెక్టర్గా F6 కొట్టాలి. F6 మీరు క్లిక్ చేయగానే డైరెక్టర్గా కంపైలేషన్ జరిగిపోయి అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. సో అదే మీరు టర్బో సిలో కానీ ఎగ్జిక్యూట్ చేస్తే Alt+F9 కొడితే కంపైలేషన్ అవుతుంది. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో లేవో చెక్ చేస్తుంది టర్బో సిలోనైతే. సో ఎర్రర్స్ ఏమీ లేకపోతే మళ్ళీ Alt+F10 క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మీకు దీని యొక్క అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు, రన్ చేస్తారు ప్రోగ్రామ్ని. అది ఎలా కంపైలేషన్ అవుతుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియాలి కదా. సో మనం కోడ్ అయితే రాసాం, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నీకు ఒక ఐడియా రావాలి కదా. అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ హ్యాజ్ ఇంక్లూడ్ అనే హెడర్ ఫైల్ తీసుకున్నాం. ఓకేనా? హెడర్ ఫైల్ ఎందుకు తీసుకుంటామో తెలుసు కదా, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను 2-3 సార్లు. సో తర్వాత నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్ ఏముంది, ఇంట్ మెయిన్ ఉంది. సో మెయిన్ ఫంక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. సో మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఉంది, ఇంట్ మెయిన్ ఉంది. ఇంట్ అనేది రిటర్న్ డేటా టైప్, ఇది రిటర్న్ టైప్ డేటా టైప్. అర్థమవుతుందా? సో మెయిన్ అనేది కీవర్డ్. మెయిన్ కీవర్డ్కి 2 ఓపెన్ బ్రాకెట్స్ పెడితే అది ఫంక్షన్ అవుతుంది అనమాట. సో ఇది మెయిన్ ఫంక్షన్. సో ఓపెన్ కర్లీ బ్రాకెట్, క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్. సో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఓపెన్ కర్లీ బ్రాకెట్కి క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ మధ్యన ఏదైతే ఉంటుందో అదే మనకు కావాల్సిన కోడ్ అనమాట. సో మెయిన్ కంటెంట్ అంతా ఇందులోనే ఉంటుంది. ఇక్కడి నుంచే మీకు స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామింగ్ అనేది అసలైంది. అర్థమైందా? మెయిన్ పేరులోనే ఉంది, మెయిన్ ముఖ్యమైనది. ఎక్కడైతే ఈ ఓపెన్ కర్లీ బ్రాకెట్ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ మధ్యన మనం కోడ్ రాస్తామో అదే మెయిన్ కంటెంట్ అనమాట. అర్థమవుతుందా? సో ఓపెన్ కర్లీ బ్రాకెట్ వచ్చిందంటే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. లోపలికి వస్తుంది. ఫ్లోట్ డేటా టైప్ తీసుకున్నాం, వేరియబుల్స్ 3 తీసుకున్నాం అనమాట. రేడియస్, ఏరియా, పిఐ ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఏరియా ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, πr². పై కదా, ఈ పై కోసం పిఐ అని తీసుకున్నాం అనమాట. అర్థమవుతుందా? సో పై కదా, ఆ పై కోసం పిఐ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈ పైకి వాల్యూ స్టోర్ చేయాలి కదా, దీనికి ఒక వాల్యూ ఉంది కదా, ఎంత పై వాల్యూ ఎంత 3.14 అనమాట. ఈ వాల్యూని ఎంత స్టోర్ చేయాలి కదా. సో ఈ సింబల్ యూజ్ చేయడానికి అవ్వదు. సో అందుకు దానికోసం పిఐ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఓకేనా? వేరియబుల్స్ ఎప్పుడు కూడా వేరియబుల్గా తీసుకోవాలనుకుంటే, ఏవైనా వేరియబుల్గా మనం ఏవి తీసుకోవాలనుకుంటే ఆల్ఫాబెట్స్ తీసుకోవచ్చు, డిజిట్స్ తీసుకోవచ్చు, లెటర్స్ తీసుకోవచ్చు. మళ్ళీ ఎక్సెప్ట్ అండర్ స్కోర్ తప్ప మిగిలిన ఏ స్పెషల్ క్యారెక్టర్ని కూడా యూజ్ చేయకూడదు వేరియబుల్స్కి. అదేవిధంగా కీవర్డ్స్ని కూడా యూజ్ చేయకూడదు వేరియబుల్ కింద. మీరు వేరియబుల్గా ఏదైనా డిక్లేర్ చేయాలంటే వేరియబుల్గా అవి కీవర్డ్స్ అయి ఉండకూడదు. అండర్ స్కోర్ కాకుండా మిగిలిన ఏ ఒక్క స్పెషల్ కీస్ చెప్పాను కదా, 256 స్పెషల్ కీస్ ఉంటాయి. ఆ స్పెషల్ కీస్ కూడా ఇందులో వాడడానికి లేదనమాట. వేరియబుల్గా ఎప్పుడైనా సరే మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ కీవర్డ్స్ అన్నీ కూడా సి లాంగ్వేజ్లో డిఫాల్ట్గా ఉంటాయి, స్పెషల్ కీస్ కూడా డిఫాల్ట్గా ఉంటాయి. సో అవి వేరియబుల్గా మీరు డిక్లేర్ చేస్తే సి లాంగ్వేజ్ కన్సిడర్ చేయదు అనమాట. సో మీరు మీ యూనివర్సల్గా మీరంటూ మీ యొక్క ఐడెంటిఫై కోసం ఒక వేరియబుల్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. సో వేరియబుల్గా క్రియేట్ చేయాలంటే స్పెషల్ క్యారెక్టర్స్ని యూజ్ చేయకూడదు, ఎక్సెప్ట్ అండర్ స్కోర్ తప్ప. అండర్ స్కోర్ కాకుండా మిగిలిన ఏ స్పెషల్ క్యారెక్టర్ని యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ 32 కీవర్డ్స్ ఉంటాయి కదా, కీవర్డ్స్ కూడా యూజ్ చేయకూడదు. ఇక్కడ మెయిన్ అనేది ఒక కీవర్డ్, ఇంక్లూడ్ అనేది ఒక కీవర్డ్, ఫ్లోట్ అనేది ఒక కీవర్డ్. అవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి కాబట్టి అవి కూడా మీరు యూజ్ చేయకూడదు. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ వేరియబుల్గా 3 తీసుకున్నామాట. సో 3 వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి డేటాబేస్లో వీటికంటూ ఒక మెమరీ ఎలికేట్ అవుతుంది అనమాట. సో 3 వేరియబుల్స్ తీసుకున్నాం కదా, సో వీటికి మెమరీ ఎలికేట్ అవుతుంది సి లాంగ్వేజ్ డేటాబేస్లో. ఇదేంటి రేడియస్, ఇదేంటి ఏరియా, ఇదేంటి పై. సో దీని యొక్క మెమరీ అడ్రస్ వచ్చేసి 1000 అనుకోండి, ఏరియా యొక్క అడ్రస్ వచ్చేసి 1001 అనుకోండి, పై యొక్క అడ్రస్ వచ్చేసి 1002 అనుకోండి. సో ఇందులో మనం వాల్యూస్ ఏమి ఇవ్వలేదు, మెమరీ అయితే ఎలికేట్ అయిపోయింది. సో ఉన్న స్టోరేజ్లో
సి లాంగ్వేజ్ స్టోరేజ్లో డేటాబేస్లో ఈ 3 వేరియబుల్స్కి అయితే మెమొరీ ఎలికేట్ అయిపోయింది. వేరియబుల్ అంటే ఏంటి? మెమొరీ, నేమ్ ఆఫ్ ది మెమొరీ లొకేషన్. సో మెమొరీలో ఈ 3 కూడా మెమొరీ ఎలికేట్ అయిపోయింది. మెమొరీ లొకేషన్స్ క్రియేట్ అయిపోయాయి. రేడియస్కి ఒక మెమొరీ లొకేషన్, ఏరియాకి ఒక మెమొరీ లొకేషన్, పిఐకి ఒక మెమొరీ లొకేషన్ క్రియేట్ అయిపోయింది. సో మనకి ఇంకా వీటికి వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి ఇందులో గార్బేజ్ వాల్యూ ఉంటుందన్నమాట. సో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. గార్బేజ్ వాల్యూ అంటే ఏంటి చెప్పలేం, ఇన్ఫైనట్ అనమాట. అది ప్లస్లో ఉండొచ్చు, మైనస్లో ఉండొచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఇన్ఫైనట్. ఎంత నెంబర్ ఉంటుందో తెలియదు, జీరోస్ అయినా రావచ్చు. అది మన చేతుల్లో లేదు. సి లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది అది. సో మనం వాల్యూ ఇచ్చేంత వరకు ఆ మెమొరీ లొకేషన్లో ఆ వేరియబుల్కి గార్బేజ్ వాల్యూ సి లాంగ్వేజ్ అసైన్ చేస్తుంది. అది ఎంత ఉంటుందో మనకు తెలియదు, చెప్పలేం. అర్థమవుతుందా? సో అది సి లాంగ్వేజ్ సృష్టికర్త అయినా డెన్స్ రిచ్ అయినా సరే చెప్పలేడు అనమాట అందులో ఏ వాల్యూ ఉంటుందని. సో ఎప్పుడైతే వేరియబుల్కి నువ్వు డేటా అసైన్ చేస్తావో, వాల్యూ ఇస్తావో, అప్పుడు ఆ గార్బేజ్ వాల్యూ పోయి నువ్వు ఇచ్చిన వాల్యూ అందులోకి వెళ్తుంది అనమాట, స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మీకు చెప్తాను కదా. సో ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ లైన్కి వచ్చాం. నెక్స్ట్ లైన్లో ఏముంది? పిఐ వేరియబుల్ తీసుకున్నాం కదా. పిఐకి వాల్యూని ఎంత అసైన్ చేసాం? 3.14 అనే వాల్యూని అసైన్ చేసాం. ఈజ్ ఈక్వల్ అంటే ఏంటంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అవడం కదా, ఇది ఒక ఆపరేటర్ అనమాట, అసైన్ ఆపరేటర్. ఈజ్ ఈక్వల్ టు అంటే అసైన్ ఆపరేటర్. ఈ 3.14 అనే వాల్యూని ఈ పీలోకి పంపిస్తున్నాం. అసైన్ పేరులోనే ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఏమంటారు? అసైన్ అంటారు. అసైన్ అంటే ఏంటి? పంపిస్తున్నాం. ఎందులోకి? పిఐ అనే పై అనే వేరియబుల్లోకి ఈ 3.14ని పంపిస్తున్నాం అనమాట. ఈ పిఐ అనేది పంపిస్తున్నాం. సో అప్పుడు ఈ వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది? ఎందులో స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ ఉందన్నమాట. సో ఆల్రెడీ ఇస్తాం కదా, అప్పుడు పిఐలో ఉన్న పైలో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి 3.14 వాల్యూ అందులో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ పిఐని మీరు ప్రింట్ చేస్తే 3.14 అనే వాల్యూ మీకు వస్తుంది, గార్బేజ్ వాల్యూ మళ్ళీ రాదు. సో వీటికి ఇంక వాల్యూని అసైన్ చేయలేదు కాబట్టి ఇందులో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా? సో ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది. సెమికోలన్ ఇచ్చాం కదా, నెక్స్ట్ లైన్కి వస్తాం. సో ఇది ఇంటర్నల్గా జరుగుతుంది సాఫ్ట్వేర్లో. మీరు ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత కంపైలేషన్ అవుతున్నప్పుడు జరిగే ప్రాసెస్ ఇది అంతా కూడా ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుంది, సి లాంగ్వేజ్ ఎలాగ ఎగ్జిక్యూషన్ జరుగుతుందో మీకు చూపిస్తున్నా. ఓకేనా? అవుట్పుట్ కోసం ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందని మీకు చూపిస్తున్నా. సో ప్రింట్ఎఫ్ అనేంటి? వాల్యూని ప్రింట్ చేయడం. సో ఇందులో ఏముంది? డబుల్ కొటేషన్ మధ్యలో ఏమి ఇచ్చాం? ఎంటర్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రింట్ఎఫ్కి వచ్చిన తర్వాత ప్రింట్ఎఫ్ అంటే వాల్యూని ప్రింట్ చేయాలి. సో వాల్యూ ఏముంది? ఎంటర్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు అని యాస్టీస్గా ప్రింట్ అయిపోద్ది అవుట్పుట్ ఇది. సో ఇక్కడ యాస్టీస్గా ప్రింట్ అయిపోయి మీకు ఇక్కడ కర్సర్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. సిస్టంలో రన్ చేసిన తర్వాత ఇక్కడ బ్లింక్ అవుద్ది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అయిపోయింది కదా, ఎంటర్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ప్రింట్ అయిపోయిన తర్వాత సెమికోలన్ అంటే లైన్ ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ లైన్కి వస్తుంది. అప్పుడు ఈ లైన్కి వస్తుంది. ఈ లైన్ ఏముంది? స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఉంది. స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఏది? ఇన్పుట్ ఫంక్షన్. స్కాన్ఎఫ్ ఏంటి? ఇన్పుట్ ఫంక్షన్. దీని పని ఏంటి? టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైంలో డేటాను రీడ్ చేసుకోవడం దీని పని. సో ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది అనమాట. సి లాంగ్వేజ్లో ఇక్కడికి వచ్చిన తర్వాత డేటాబేస్లో స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఉంది. స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఏంటి? టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్. ఇందులో ఏముంది? %f ఉంది. %f ఎందుకంటే తీసుకున్నాం ఫ్లోట్ వాల్యూని ప్రింట్ చేయడం కోసం, పాయింట్ వాల్యూని ప్రింట్ చేయడం కోసం %f అని తీసుకుంటాం ఫ్లోట్ డేటా టైప్ని. ఆల్రెడీ పై యొక్క వాల్యూ ఎంత అన్నా 3.4, ఇక్కడ పాయింట్ వాల్యూ ఉంది కదా. సో అందుకు మీకు ఫ్లోట్ అనే డేటా టైప్ తీసుకోవడం జరిగింది. సో ఎక్కడైనా సరే మీరు పాయింట్ వాల్యూ ఇస్తున్నారంటే అక్కడ ఫ్లోట్ డేటా టైప్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఇక్కడ ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేసాం కాబట్టి వచ్చే అవుట్పుట్ కూడా మీకు ఫ్లోట్ డేటా టైప్లోనే వస్తుంది, ఫ్లోట్ పాయింట్ వాల్యూస్లోనే వస్తుంది. అందుకే మొత్తానికి కూడా ఫ్లోట్ అనే డేటా టైప్ తీసుకోవడం జరిగింది. సో %f అంటే ఏంటి? ఫ్లోట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్. సో ఫ్లోట్ డేటా టైప్ని వాల్యూ రీచ్ చేయాలన్నా, అవుట్పుట్ ఇవ్వాలన్నా సరే ఫ్లోట్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది %f అనమాట. సో డబుల్ కొటేషన్ మధ్యన ఇచ్చాం. ఇక్కడ ఎండ్ సింబల్ యూజ్ చేసామంటే డేటాని తీసుకుంటుంది. దేని డేటా తీసుకుంటుంది? రేడియస్ని ఇక్కడ యూజ్ చేసాం అనమాట వేరియబుల్ని. సో ఈ వేరియబుల్కి మనం ఎంతైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ అనేది ఇందులో స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా?
సో ఇక్కడికి వస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఎంత వాల్యూ ఇచ్చే మనం ఇష్టం అనమాట. రేడియస్ సర్కిల్, ఈ సర్కిల్ యొక్క రేడియస్ అంతా 5 అనమాట. సో ఇక్కడ మనం 5 అని ఎంటర్ చేసామనుకోండి, ఇక్కడ ప్రింట్ అవుతుంది 5. సో ఆల్రెడీ రేడియస్కి ఎంత ఇచ్చాం, 5 అనే వాల్యూ ఇచ్చాం. ఈ 5 ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ %f వస్తుంది. అంటే రేడియస్లోకి 5 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. సో అప్పుడు రేడియస్ ఇక్కడ ఉంది కదా, అప్పుడు అందులో సో ఈ రేడియస్లోకి 5 వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో వాల్యూని ప్రింట్ చేస్తాం ఇక్కడ 5 అని. సో నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్ ఏముంది, ఈక్వేషన్ ఉంది. ఈక్వేషన్ ఏంటి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ రేడియస్. అర్థమవుతుందా? సో ఇది ఈక్వేషన్ అనమాట. సో ఏరియాలో ఎంత ఉంది, గార్బేజ్ వాల్యూ ఉంది, ఇంకా వాల్యూ అలాగనే ఉంది, ఈజ్ ఈక్వల్ టు పైలో ఎంత ఉంది 3.4 అనమాట. ఇంటూ రేడియస్ ఎంత 5 ఇంటూ రేడియస్ ఎంత 5. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో అది సాల్వ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 78.5000 వస్తుంది. ఓకేనా? సో ఇది మనకు వచ్చిన ఏరియా ఆఫ్ ది సర్కిల్. అర్థమవుతుందా? ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఆన్సర్ అంతా 78.5000. సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. అప్పుడు ఈ వాల్యూ ఎందులోకి వెళ్తుంది, ఈ ఏరియాలోకి వెళ్తుంది అనమాట. ఏరియాలోకి వెళ్తుంది. సో ఈ వాల్యూ మనం ఈక్వేషన్ సాల్వ్ చేసిన తర్వాత దీని యొక్క వాల్యూ అనేది ఈ వేరియబుల్లోకి వెళ్తుంది. ఎస్ఐన్ అవుతుంది. ఇక్కడ ఎస్ఐన్ ఆపరేటర్ ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐన్ అవుతుంది. సో ఇందులో ఎంత ఎస్ఐన్ అవుతుంది, ఏరియాలోకి ఇందులో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి 78.50 తీసుకుందాం. ఓకేనా? సో ఈ వాల్యూ స్టోర్ అయింది అనమాట. సో అప్పుడు నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఈ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ లైన్ ఏముంది, ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ పని ఏంటి, వాల్యూని ప్రింట్ చేయడం. ఇందులో ఏముంది, డబుల్ కొటేషన్ మధ్యలో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు %.2f అని ఉంది. అంటే ఫార్మేట్ స్పెసిఫైయర్ ఫ్లోట్ ఇది. ఇందులో ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది ఇందులో స్టోర్ అవుతుంది. ఇందులోకి ఏ వాల్యూని ఇస్తున్నాం, ఏరియా వాల్యూ ఇస్తున్నాం. ఈ ఏరియాలో ఉన్న వాల్యూ ఇందులోకి వస్తుంది అనమాట, డబుల్ కొటేషన్లో. ఈ %f వస్తుంది, ఈ ఫార్మేట్ స్పెసిఫైయర్లోకి వస్తుంది. ఏరియాలో ఎంత ఉంది, ఇక్కడ 2 ఇచ్చాం కదా, 2 డెసిమల్ పాయింట్స్ అని అనమాట. అంటే ఏవైనా 2 డెసిమల్ పాయింట్స్ తర్వాత వాల్యూని ప్రింట్ చేయాలి. అర్థమవుతుందా? సో 2 డెసిమల్ పాయింట్స్ తర్వాత కదా. సో అప్పుడు ఈ ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ ఏంటి, డైరెక్ట్గా యాస్టీస్కి ప్రింట్ అయిపోతుంది. ఇక్కడికి వస్తుంది ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ %.2f అని ఇచ్చాం. ఫార్మాట్ బేస్ పెట్టి 2 అంటే ఇక్కడ ఎందుకు యూజ్ చేసామంటే 2 డెసిమల్స్ ముందు వాల్యూని ప్రింట్ చేయడం కోసం అనమాట. సో అప్పుడు ఎంత వస్తుంది, 78.50. సో ఇది మనకు కావాల్సిన అవుట్పుట్ అనమాట. ఆ సర్కిల్ యొక్క ఈ సర్కిల్ యొక్క ఏరియా అంతా 78.50. సో ఈ ఏరియాలో ఎంత ఉంది అప్పుడు వాల్యూ 78 కదా. ఆ వాల్యూ అనేది అందులో ఎస్ఐన్ అవుతుంది, ఫార్మాట్ స్పెసిఫైయర్ కదా. సో ఇందులో ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ లైన్కి వస్తాం. రిటర్న్ 0 అని ఉంది. సో సెమీకోలం ఉంది. నెక్స్ట్ లైన్కి వచ్చాం. ఏముంది ఇక్కడ, క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంది. అంతే ఏంటి, ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయిపోయింది. మనకు అవుట్పుట్ అనేది ఇలా కనబడుతుంది. ఎంటర్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాం మనం. ఏరియా ఆఫ్ ది సర్కిల్, టోటల్ ఏరియా అంతా సర్కిల్ యొక్క వాల్యూ ఏరియా అంతా 78.50. సో ఇది మనకి అవుట్పుట్ అనమాట. సో అర్థమైంది అనుకుంటా. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కోడ్ ఈ విధంగా రాయాలి. అర్థమవుతుందా? సో ఈ కోడ్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నేను 5 ఇచ్చాను. ఈ కోడ్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూ అడుగుతుంది. ఎంటర్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అని వాల్యూ అడుగుతుంది. నువ్వు ఇక్కడ 10 ఇచ్చావు అనుకోండి, తర్వాత మళ్ళీ ఏరియా ఆఫ్ ది సర్కిల్ అనేసి అది అవుట్పుట్ ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో వన్స్ మీరు ఒకసారి కోడ్ రాస్తే అది యూనివర్సల్గా ఉండాలి, అది ఎవరైనా సరే యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. అర్థమవుతుందా? మాన్యువల్గా అదే కానీ మీరు ఈ స్కాన్ఎఫ్ కానీ యూజ్ చేయమంటారు అనుకోండి, ప్రతిసారి మీరు కోడ్ రాయాలి. ఇక్కడ మీరు ఈ స్కాన్ఎఫ్ దగ్గర రేడియస్ వాల్యూని ఎంటర్ చేసుకోవాలి. అదే మీరు స్కాన్ఎఫ్ ఉపయోగించారు అనుకోండి, ఎవరి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినా సరే, రన్ చేసినా సరే, వాళ్ళకి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వాళ్ళకి నచ్చిన వాల్యూ ఇస్తే ఆ వాల్యూ తగ్గట్టు ఆన్సర్ అదే వచ్చేస్తుంది అనమాట. సో అర్థమవుతుందా? కోడ్ ఎప్పుడైనా సరే యూనివర్సల్గా ఉండాలి. అర్థమవుతుందా? వన్స్ నేను కోడ్ రాశాను, మీరు రాసేసిన తర్వాత మీకు నచ్చిన వాల్యూ మీరు ఇచ్చుకుంటారు కదా. అదే కానీ ఇక్కడ స్కాన్ఎఫ్ ఉపయోగించుకుంటారు అనుకోండి, మీరు మాన్యువల్గా డేటా ఇచ్చుకోవాలి.
రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే 5, 10 అయితే 10. అలాగా ఎన్ని సర్కిల్స్ అయితే అన్ని సర్కిల్ యొక్క రేడియస్ని ప్రతిసారి రాసుకోవాలి. అదే మీరు ఇలా స్కాన్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూనివర్సల్గా రాస్తే మీకు నచ్చిన వాల్యూ ఎన్ని సర్కిల్స్ ఉన్నా సరే అన్ని సర్కిల్ వాల్యూస్ నచ్చినట్టుగా ఇచ్చుకోవచ్చు. సో మీకు ఆన్సర్ కూడా ఇచ్చిన వాల్యూని బట్టి వస్తుంది అనమాట. ఓకేనా? సో కోడ్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక దగ్గర రాసుకోండి, మీరు ప్రాక్టీస్ కూడా చేయండి. ప్రాక్టీస్ చాలా ముఖ్యం మీకు కోడింగ్ రావాలంటే. ఓకేనా? సో మన వీడియో మీకు వర్త్ అనిపిస్తే మాత్రం మన ఛానల్ లైక్ చేసుకొని, మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 4 మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.